ఈరోజు నెల్లూరు జిల్లా రెడ్ల కష్టాల స్టోరీ చెప్పాలంటే అనేక విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. నెల్లూరు జిల్లా ఒకప్పుడు పేరు పొందిన జిల్లా. 10 మందికి పల్లెటూరు లేకపోతే అన్నం ఉండి అప్పటికప్పుడు పెట్టేటువంటి రెడ్డి కులస్తుల్ని ఏ విధంగా దారుణంగా రాజకీయం అనేటువంటి కోణంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కష్టాలు పెట్టారు, సమస్యలు పెట్టారు, ఏ విధంగా బెదిరించారు అనేటి విషయం మీకు బాహ్య ప్రపంచానికి ఎవరు రెడ్లకి ఎందుకు తెలీదు? రెడ్ల గురించి ఎందుకు రాయడం లేదంటే, బయట ప్రపంచానికి ఎందుకు తెలియడం లేదంటే 17 నుండి 1939 వరకు ఈ విధంగా ఈ యొక్క హిందూ వ్యతిరేక ఉద్యమం ఉంది. దానికి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అని పేరు పెట్టారు. జస్టిస్ పార్టీని కేంద్రంగా చేసుకొని ఆ పార్టీ పేరు చెప్పుకొని అనేక మంది హిందువుల్ని దారుణంగా పెదవులకు మార్చుకుంటారు. అందులో మొట్టమొదటిగా బలైంది రెడ్లు. అయితే ఆ రెడ్ల కులంలోని కొంతమంది అప్పుడే తెగల మధ్య, ప్రాంతాల మధ్య, ఉపకులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కొంతమంది లాభపడ్డారు. 1% లాభం రెడ్లు లాభం పొందడానికే రాజకీయంగా కానీ ఆర్థికంగా లాభపడడానికి 99% మంది రెడ్లను బలి చేశారు. అయితే నమ్మకంగా తెలియదు పాపం, చాలా మంది నిరక్షరాస్యులు ఎక్కువ కాబట్టి పల్లెటూరు ప్రాంతంలో వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు. మా రెడ్లే మమ్మల్ని మోసం చేస్తారా, రాజకీయంగా వాడుకొని అట్లీట్లో ముంచుతారా అనే విషయం తెలియదు. చూడండి, ఒక ప్రాంతం వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నా ఎవరు మాట్లాడరు. ఎవరైనా మా ప్రాంతంలో అన్యాయం జరుగుతుందా మాకు అని చెప్తే వెంటనే ఎంక్వైరీ కమిటీని ఎంక్వైరీ విషయాన్ని చేయడం జరుగుతుంది. కానీ నెల్లూరు జిల్లాలో ఒక ప్రాంతంలో అన్యాయం జరిగినా మరో ప్రాంతం జోలికి ప్రాంతం వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటే చేయదు. ఈ విధంగా ఆ ప్రాంతంలో వాళ్ళు అన్యాయానికి గురైతేనే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి సిద్ధాంతం నెల్లూరు జిల్లా రెడ్డిలో ఉంది. అందువల్ల రెడ్లు ఎంతోమంది మహానుభావులు దెబ్బతినడానికి కారణమైంది. అయితే ఒకటి చూడండి, మామూలుగా నెల్లూరు జిల్లాలో ఇనాం భూమి అనేది దక్షిణాన ఉన్న జమీందారులు రైతులకు పట్టాలు ఇచ్చారు. పరవటుగా ఉన్న జమీందారులు రెడ్లని బెదిరించిన వాళ్ళకి, రెడ్లకి ఎదురు తిరిగిన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. తూర్పు నాటు ఉన్నటువంటి రెడ్లు జమీందారులు వాళ్ళు రెడ్లను ఎదిరించి రెడ్లకు వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఉత్తరాన అదేవిధంగా జమీందారు. ఈ విధంగా రెడ్లందరూ ఏం చేశారంటే రెడ్లకి తప్ప అందరికి పట్టాలు ఇచ్చారు. అంటే రెడ్లను ఎదిరించిన హిందూ వ్యతిరేకులందరికీ పట్టాలు ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి 1939 బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, జస్టిస్ పార్టీ ఆధారంగా చేసుకుని జరిగిన ఉద్యమము, అనేక మంది అనేక విధాలు ఏ విధంగా జరిగిందనేది ప్రపంచానికి తెలియదులే. అయితే 1940 ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం బ్యాన్ చేసిన తర్వాత ఈ హిందూ మతం పుంజుకుంటుంది, మా ప్రభుత్వానికి అడ్డం వస్తుందని. కానీ పాపం తెలియక ఈ అమాయకులంతా రెడ్లంతా ఆ గవర్నమెంట్కి ఓట్లు వేశారు. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారని తెలియక హిందువులు పేదవాళ్ళు చేయడానికి, కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి ఒక ప్రాంతం వల్ల తీసుకొచ్చి మరో ప్రాంతం వల్ల మోసం చేస్తారనే విషయం పాపం రెడ్లకి ఎవరికి తెలియదు. అయితే ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం రాజకీయంగా రావడం కానీ, ఉద్యోగపరంగా రావడం కానీ జరిగినప్పుడు అయితే ఈ రెడ్లు ఏ విధంగా మోసం చేశారంటే హిందూ సంస్థలు కేంద్రంగా చేశారు. ఈ రెడ్లు మామూలుగా హిందూ సంస్థల ద్వారా భూములు కొన్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేరిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రెడ్లకు మాత్రం పర్మనెంట్ చేయరు. అయితే రెడ్లని ఉపయోగించుకొని వాళ్ళు ఉద్యోగాలకు రాకూడదు దేనికని చెప్పేసి వాళ్ళని రానికుండా చేస్తే అది మామూలుగా మన గౌరవం పోతుంది అనుకున్నారే కానీ వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నారనే విషయం రెడ్లకు తెలియదు. ఈరోజు భూములు పోయినాయి, ఉద్యోగాలకు చిన్న చిన్న ఉద్యోగాలు మనకెందుకు అన్నారే కానీ చిన్న చిన్న ఉద్యోగాలు ఇతర కులాలకు ఇచ్చేసి వాళ్ళ ఆఫీసర్లు చేసిన విషయం రెడ్లకు తెలియదు. అయితే హిందూ సంస్థల్లో కేంద్రంగా చేసుకొని రెడ్ల పలుకుబడి లేకపోతే నెల్లూరు జిల్లాలో ఎవరికి మేలు జరగడానికి లేదని ఒక అంతర్గతంగా ఒక చర్చ జరిగింది. అందులో ఈ యొక్క పంతులు ఉన్నారు, ఇతర ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, కొంతమంది సిబ్బంది, లోకల్ నాన్ లోకల్. ఒక నెల్లూరు జిల్లాలోనే లోకల్ నాన్ లోకల్ అనే సమస్యను తీసుకొచ్చి రెడ్ల పలుకుబడి లేకపోతే ఎవరికి న్యాయం చేయొద్దన్న. అయితే అయితే రెడ్ల పలుకుబడి లేకుండా మిగిలిన వాళ్ళకి ఎలా అయిందంటే, సొంత వ్యక్తులు ఉంటారు హిందూ సంస్థలో. సొంత వ్యక్తులు ఉన్న వ్యక్తుల్ని పావుగా వాడుకొని, వాళ్ళే ఫ్రీగా చేరలే, సొంత వ్యక్తులను పావుగా వాడుకొని చట్ట ప్రకారము రికార్డులు సృష్టించుకొని చట్ట ప్రకారం కొందరు తెచ్చుకున్నారు, వాళ్ళ సొంత వాళ్ళ ద్వారా కొందరు తెచ్చుకున్నారు రెడ్ల పలుకుబడి లేని వాళ్ళు. అయితే రెడ్లను ఉపయోగించి పని చేయకుండానే మాకు జీతం ఇవ్వలేదని చెప్పేసి పొలిటికల్ రెడ్లకు చెప్పి వాళ్ళ ద్వారా లెటర్లు తెచ్చుకొని రెడ్లు మోసం చేసిన దారుణమైన పరిస్థితి కానీ తెలిస్తే, అంటే ఇతర కులాల ద్వారా ఉద్యోగాల్లో చేరితే అంటే ఆల్రెడీ రెడ్లకు ఓట్లేసి భూములన్నీ పోయేసి నిరుపేదలు అయిపోయేసి బతుకు జీవుడు అని చెప్పి ఇతర కులాలను ఆశ్రయించి సాయం పొందిన రెడ్లని
ఈ రెడ్లు పలుకుబడి లేదని చెప్పేసి బానిసలను చేసి లక్షలు ఖర్చు పెట్టిచ్చేసి తెగల ప్రకారం ప్రాంతాల ప్రకారం స్విచ్ పెట్టి ఒక తెగ రెడ్డిని ఉపయోగించి మరో తెగ రెడ్డిని, ఒక ప్రాంత రెడ్డిని ఉపయోగించి మరొక ప్రాంత రెడ్డిని ఏ విధంగా ఆర్థికంగా దోపిడీ చేశారంటే, అయితే వాళ్ళు ఎట్లా పర్మనెంట్ అయ్యారంటే వాళ్ళ సొంత చైర్మన్లు, సొంత అధికారులు ఈ విధంగా వాళ్ళకి మామూలుగా ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సేవలు చేసి సంవత్సరానికి పర్మనెంట్ అయ్యారు. అంటే వెనక ముందు అనేది లేదు. 30/87 చట్టం ప్రకారం హిందూ సంస్థల్లో పర్మనెంట్ చేయడం, బ్యాన్ పెట్టడం, పర్మనెంట్ చేయడం, బ్యాన్ పెట్టడం. అంటే పలుకుబడి లేని వాళ్ళు ఇంక చట్ట ప్రకారం అడగకుండా హిందూ సంస్థను ఉపయోగిస్తారు. దీనికి కారణం ఏంటంటే 1948 ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన తర్వాత హిందువులను మోసం చేయాలనే కుట్రతో, అంటే హిందువులను మోసం చేసేవాడికి పర్మనెంట్ ప్రమోషను, వాళ్ళు రావడం, కూర్చోవడం, పోవడం. హిందూ సంస్థల ఆస్తులను కాపాడిన వ్యక్తిని ఏ విధంగా హింసిస్తారో కానీ తెలిస్తే ఆర్ఎస్ఆర్లో భూములు ఉంటాయి. అవి హిందువులు వ్యతిరేకించిన వాళ్ళని పట్టాలు ఇచ్చారు. మామూలుగా ఇనాం భూములు ఉంటాయి. రెడ్లను ఎదిరించిన వాళ్ళందరూ నెల్లూరు జిల్లా పట్టాలు ఇచ్చారు. రెడ్లను ఎదిరించలేని వాళ్ళకి హిందూ మత విశ్వాసపరులకు మాత్రం పట్టాలు ఇవ్వలేదు. మామూలుగా చట్టాలు మార్చుకోవడమే కదా. ఇప్పుడు చట్ట ప్రకారం ఏంది, ఉన్న చట్టం ఏంది, ఆ చట్టం ప్రకారం వాళ్ళకి రైతులకు న్యాయం జరగాలి. ఆర్ఎస్ఆర్ భూములు హిందూ సంస్థలకు చెందాలి, 1Bలో ఉండేవి హిందూ సంస్థలకు చెందాలి. అమ్ముకున్న భూములు రెడ్లకు మాత్రం పట్టాలు అందరికి పట్టాలు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో. ఏవయ్యా ఇదేమిటి అని అడిగితే మీకు పలుకుబడలేదు, మీ రెడ్లు పలుకుబడలేదు. రెడ్లు పలుకుబడి ఎందుకు లేదు? రాజకీయంగా రెడ్లు అన్ని తెగలు పైకి రాల. వచ్చిన వాళ్ళని ఉపయోగించుకొని చూడండి, ఒక ప్రాంత రెడ్లకి కానీ ఒక ప్రాంత ప్రజలకు నష్టం జరిగితే పట్టణాల్లో ఆ ప్రాంతం నాయకులు కానీ ఆ ప్రాంతం వ్యక్తులు ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఎందుకు లేదండి? వెనకబడిన ఏరియా, ఆ ప్రాంతం అంతా ఆర్థికంగా వెనకబడింది, పొలిటికల్గా వెనకబడింది. వాళ్ళు అంటే ఒక ప్రాంతంలో బలం ఉంటుంది, ఆ ప్రాంతంలో మాత్రం వాళ్ళకి బలం ఉంటుంది. బయట ప్రాంతానికి పోతే చేపని గట్టినేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ ఊర్లో మాత్రం బలంగా ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి పొగురు అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ పట్టణాలు ఉద్యోగాల్లోకి వచ్చిన ఇతర మతాలను ఉపయోగించి ఏ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ఇతర జిల్లాలను ఉపయోగించి రెడ్లను ఎలా మోసం చేస్తున్నారు, హిందువుని ఎలా భౌతిక దాడులు చేస్తున్నారు, హిందువుని ఉద్యోగరీత్యా తీసుకొచ్చి పట్టణాల్లో ఏ విధంగా మోసం చేసి చంపుతున్నారని తెలిస్తే హిందువుల చరిత్ర, రెడ్ల చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి అణువును తెలియాలి. బాహ్య ప్రపంచానికి రావడం లేదు ఎన్ని విషయాలు, అనేక గ్రంథాలు నేను చదివాను. ఈరోజు నేను ఈ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి మానవుడు గౌరవంగా బతికే విధంగా రాజ్యాంగం ఉండాలి. కానీ ఒకరు కడుపు కొట్టి కోట్లు సంపాదించుకొని ఈ విధంగా హింస పెట్టి చట్టాలని, న్యాయాల్ని, ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఒక్కొక్క రైతుని ఏ విధంగా మోసం చేశాడు, దానికి కులము, ప్రాంతము ఏ విధంగా తేడా చూపించేసి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో తెలియాలంటే నెల్లూరు జిల్లాలో రెడ్లకి తెగల ప్రాంతాల మధ్య వైరు సృష్టించే విధానం, దీని వెనకాల ఎవరు ఉన్నారు? పొలిటికల్ లాభం కోసం అయితే మంచి పనులు చేస్తే ఎవరైనా ఓటేస్తారు. ఈరోజు ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలకి మేలు చేసినా చేయకపోయినా మారెడ్డి అని చెప్పి ఓట్లు వేసిన రెడ్లు ఉన్నారు. తీరా వస్తేలకి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిన తర్వాత రెడ్లకి వ్యతిరేకంగా రెడ్లను మోసం చేసిన వాళ్ళు, హిందువులు మోసం చేసిన వాళ్ళకి మాత్రమే పైనుంచి కింద దాకా ఆర్డర్లు వచ్చాయని అనధికార సమాచారం. అందువల్ల రెడ్ల పలుకుబడి లేకపోతే రెడ్లని మోసం చేస్తున్నారు. ఇతర కులాలు కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆ సంస్థల చైర్మన్లు వాళ్ళ యొక్క బంధువుల ఆధారంగా పర్మనెంట్ అవుతారు. ఈ రెడ్లు పలుకుబడి లేని వాళ్ళకి రెడ్లకి పనే జరగడం లేదు. ఇతర కులాలు ఏదో ఒక రెడ్డిని ప్రలోభ పెట్టి ఈ రెడ్డి మీద పిటిషన్ పెడితే, అంటే రెడ్డిని మోసం చేస్తే అప్పుడు ఆ రెడ్డికి మేలు జరుగుతుంది. ఎంత న్యాయం, ఎంత దుర్మార్గం చూడండి. నేను గతంలో చెప్పాను, ఏదో ఎల్ఎం బ్యాంకుని ఉపయోగించి రెడ్లు మోసం చేశారు, సొసైటీ బ్యాంకుని ఉపయోగించి రెడ్లు భూములన్నీ పట్టాలు లోన్లు తెచ్చుకొని ఆ భూములు మార్చేశారు. ఈరోజు 1Bలో ఆర్ఎస్ఆర్లో ఉన్నటువంటి హిందూ సంస్థల భూములు కూడా ఏ విధంగా మాయం చేశారో, ఏ విధంగా పట్టాలు హిందూ వ్యతిరేకులకు మాత్రమే పట్టాలు ఇచ్చుకోండి. భూమి విషయంలో మాత్రం ప్రతి అణువును నేను శోధించాను. హస్తరేఖ జ్యోతిష్యాన్ని కన్నడ, హిందీ, తెలుగు గ్రంథాలను చదివి మానవ జీవితాన్ని పోషణ పెట్టి మీ ముందుకు వస్తున్నాను. మానవ జీవితం, మానవ స్వభావం గురించి తెలుసుకొని నేను హస్తరేఖ జ్యోతిష్యం అందరిలాగా శాస్త్రం చెప్పుకొని బతకాలి అనేటువంటి కొనల నెల్లూరు జిల్లాలో రెడ్లు పడిన ప్రతి కష్టం నాకు తెలుసు. కాబట్టి నెల్లూరు జిల్లాలో రెడ్లను ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశారు, ఏ విధంగా భయపెట్టారు, ఏ విధంగా చంపారు, ఏ విధంగా చంపుతామని బెదిరించారు, ఇంకెంతకన్నా ఏముంటుంది చెప్పండి? వస్తువు బతకడం కంటే ధైర్యంగా ముందుకు వచ్చేసి భగవంతుడి దైవ బలంతో బతకడం గొప్పని మీ ముందుకు నేను వస్తున్నాను. ఎన్ని బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు రెడ్డి కులం వారిని, ఇతర కులాలతో చేతులు కలపడం, ఇతర కులాలు ఏం చేసినా
మోసం చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇతర కులాలు 10 రూపాయలు ఇస్తే ఈ రెడ్లు 100 రూపాయలు ఇచ్చినా రెడ్లు వేసినట్టే. వాళ్ళ పేరు ఉండదు, ఊరు ఉండదు. ఎందుకంటే ఇతర కులాల ద్వారా నిధులు వస్తాయి. రెడ్లు రెడ్లు మాకు నిధులు ఇవ్వరు, మాకు ఏమి ఇవ్వరు కాబట్టి వాళ్ళు మోసం చేయండి. మమ్మల్ని ప్రశ్నించగలిగే సామర్థ్యం ఒక రెడ్లకే ఉంటుందని చెప్పేసి ఈ పొలిటికల్ వ్యవస్థ రెడ్లని అణగదొక్కుతూ వస్తుంది. జనమేజయుడు సర్పరాజుని ఏ విధంగా కోపం పెంచుకొని రెడ్లని చిన్న సర్పాలను ఏ విధంగా చంపాడు, ఈ రెడ్లను కూడా ఉన్న ప్రశ్నించే వ్యక్తిని మీద కోపం పెంచుకుని మిగిలిన రెడ్లు కూడా ఏ విధంగా హింసపెడుతున్నారు, ఏ విధంగా దారుణంగా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారో ప్రతి హిందూ సంస్థను మీరు కేంద్రంగా చూసుకోండి. ఈ రెడ్లు అనేవాళ్ళు ఉద్యోగాల్లో ఉండరు, ఉంటే ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళే ఉంటారు. బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా రెడ్డిని పేరు పెట్టుకొని ఏ విధంగా మోసం చేసి, ఏ విధంగా తప్పుడు సమాచారం చేసి కేసులు పెట్టినా, పై ఆఫీసులకు చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోకపోయినా స్టేట్మెంట్లు కూడా తీసుకోకుండా ఏదో రాసి పంపిస్తూ కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి ఏదో ఒకటి రాసి పంపిస్తున్నారు డ్రాఫ్టింగ్ వాళ్ళ ద్వారా. అంటే మామూలుగా వాళ్ళ పనులు చేసుకోవడం, భూములు వాళ్ళ సొంత అనుకూలమైన పట్టాలు ఇచ్చడం, చట్టాలు మార్చడం, ఉద్యోగాలు వాళ్ళ అనుకూలమైన పర్మిట్ చేసుకోవడం, ప్రమోషన్ ఇవ్వడం, బ్యాన్ పెట్టడం. ఇది జరుగుతుంది నెల్లూరు జిల్లాలో అని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్లు కూడా మనుషులను గుర్తిస్తారని ఈ వీడియో ముందుకు తీసుకొస్తున్నాను. రెడ్లకు జరిగిన ప్రతి అన్యాయాన్ని చూశాను కాబట్టి వీళ్ళతో పాటు వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళు కూడా చూసి తట్టుకోలేక ఇతర మతాలు, ఇతర ప్రాంతాలకు పోయి మతం మారుతున్నారు రెడ్లు. ఈ సపోర్ట్ లేక రెడ్లకి రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది మతం మారిపోయారు, కొంతమంది ఈ విధంగా ఇతరులను నమ్మి చచ్చిపోయారు, చంపబడ్డారు, ఇతరులు బానిసలయ్యి నడి వీధిలో తిరిగారు, అనారోగ్యం పాలైపోయి వాళ్ళ రెడ్లు ఇతర కులాలకు సాయం చేసి అనారోగ్యం పాలైపోయి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, కష్టాలు పడ్డారో, సమస్యలు ఎదుర్కొన్నారని తెలిస్తే ఈ రెడ్లకి పేరు రెడ్డే, కానీ వాళ్ళ భూములు ఎలా పోయినాయి, వాళ్ళ ఉద్యోగాల్లో ఎలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఎలా నష్టపోయారు, ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేశారు, ఏ విధంగా హింస పెట్టారు, ఏ విధంగా అనేది తెలిస్తే ఈ రెడ్లకి సంబంధించి మోసాలు జరిగితే ఎవరు బయటికి తీరు. కాబట్టి నేనే స్వయంగా హస్తరేఖా జ్యోతిష్యాన్ని 30 సంవత్సరాలు అపోషణ పెట్టి మానవ జీవితాన్ని, మానవ స్వభావాన్ని తెలుసుకొని మీ ముందుకు వస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.